పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ బడ్జెట్ లో ప్రత్యేక పథకం, ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు. ప్రజా సమస్యలే ఎన్నికల ఎజెండా కావాలి, మతతత్వవాదులకు మద్దతు ఇవ్వరాదు. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ. విశాఖ రాజధాని ఇక్కడే, మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం వైఎస్ జగన్. మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట, బాంబే హైకోర్టు కీలక తీర్పు. ఢిల్లీలో ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు అందజేసే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రాష్ట్ర ఆర్థిక మంత్రి అతిషి సోమవారం ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం 2024-25కి 76,000 కోట్లతో అసెంబ్లీలో సోమవారం ఆర్థిక మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పై పథకాన్ని మంత్రి ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు లభిస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళ ఢిల్లీ ఓటర్ అయి ఉండాలని, ఇతర ప్రభుత్వ పథకం కింద ప్రయోజనాలను పొందకూడదని, అలాగే ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదని మంత్రి చెప్పారు. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడ స్థానిక గాంధీపురం రైస్ మిల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన సదస్సులో మాలిక్ మొతసీం ఖాన్ న్యూఢిల్లీ పాల్గొని ప్రసంగించారు. నేడు పరిపాలకులు విద్వేషాన్ని నింపడం, వ్యవస్థల విధ్వంసం, దుర్వినియోగపరచడం లాంటి విధానాలు, ఏకపార్టీ పాలన వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎన్నికలలో అందరూ ఓటు వేయాలని, మనం ఓటు వేయకపోవడం వలన మతతత్వ శక్తులు బలపడతాయని అన్నారు. ఓటును విడిపోకుండా ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఫోరం తరపున ప్రజా మేనిఫెస్టో విడుదల చేశారు. కార్యక్రమంలో ధార్మిక గురువులు, మేధావులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్, అడ్వకేట్ రాష్ట్ర కార్యదర్శి మతీన్, అడ్వకేట్ రిజ్వాన్, రమేష్ పట్నాయక్, పాస్టర్ శ్రీనివాస్, హఫీజ్ మస్తాన్ షరీఫ్, మౌలానా సమీవుజ్జమా, పొలిటికల్ ఎనాలిసిస్ట్ ఎం షరీఫ్ మొదలైన వారు మాట్లాడారు. ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సి ఉందని వక్తలు పేర్కొన్నారు. సమీప కాలంలో జరగనున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండా కావాలని యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ విజయవాడలో నిర్వహించిన సదస్సులో వక్తలు పేర్కొన్నారు. గత 7 దశాబ్దాలుగా మన దేశం అభివృద్ధి చెందకపోవడం శోచనీయమన్నారు. నేటికి పేదల ప్రాథమిక అవసరాలు తీరడం లేదన్నారు. ఈ సందర్భంగా ఫోరం తరపున ప్రజా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. నేటి రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలు వెగటు కలిగిస్తున్నాయని అన్నారు. గత 7 దశాబ్దాలుగా కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికపై ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమాత్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొని మాట్లాడుతూ, నేటి రాజకీయాల్లో స్వార్థచింతన పెరిగిపోయి ప్రజా సమస్యలు అలానే మిగిలిపోతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం విభజన రాజకీయాలు, మత రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. హఫీజ్ షౌకత్ ఫహీం మాట్లాడుతూ, ప్రజలలో ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని, మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నంతసేపు దేశం అభివృద్ధి చెందదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని, రాజకీయ పార్టీలు ఫోరం విడుదల చేసిన ప్రజా మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అహ్లే హదీస్ మౌలానా నసీర్, అహ్లే సున్నత్ వల్ జమాత్, మౌలానా మస్తాన్ షరీఫ్ హఫీజ్, అడ్వకేట్ రిజ్వాన్, మేలుకో ఆంధ్ర నుండి అబ్దుల్ సుబ్బాన్, ఇతర సామాజిక సంస్థల బాధ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని తెలిపారు. మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. వైజాగ్ రాడిసన్ బ్లూ హోటల్లో
విజన్ విశాఖ సదస్సులో సీఎం పాల్గొనగా 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. విశాఖ అభివృద్ధి బాగా చెందుతుందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ సీఎం. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించిందని, ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందన్నారు. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకు వెళ్తుందని, అలాగే రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారాయన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నామన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్టై జీవిత ఖైదు పడిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. నక్సల్స్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం లభ్యమైనట్లు ఆరోపించారు. గడ్చిరోలి సెషన్స్ కోర్టులో ఆయనకు 2017లో దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో వీల్ చైర్కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పును ఆయన బాంబే హైకోర్టులో సవాల్ చేయగా కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి, ఎస్ఏ మేనేజర్స్ల ధర్మాసనం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహానికి మించి కేసును నిరూపించలేకపోయినందున నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అంతేకాదు, నిందితుడిపై ఉపా చట్టంలోని సెక్షన్ల కింద పెట్టిన కేసులను రద్దు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుపై నిందితుల్ని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో మహారాష్ట్ర సర్కార్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.